సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైంది. ఓటమి అంటే ప్రతిపక్షాన్ని కూడా తగ్గించుకోలేకపోయింది. దీనికి కారణాలు ఏమై ఉంటాయంటారు? మొన్న జగన్మోహన్ రెడ్డి పోటీ చేసినప్పుడు వాళ్ళ ముగ్గురు పోటీ చేశారు. టీడీపీ చేసింది, జనసేన చేసింది, బీజేపీ చేసింది. అప్పుడు ఆయనే ఊహించలేదు 150 ఓటు వస్తుందని. అప్పుడు టీడీపీకి 23 వచ్చినాయి, జనసేనకు 1 వచ్చింది, బీజేపీకి ఎన్ని వచ్చినాయి? రాలా. అలాగే ఇలా ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్షం దక్కకపోయినా ముగ్గురి మీద పోటీ చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు పోవడానికి కారణం ఏంటంటే పథకాల్లోని జనాలకి ఉచిత పథకాలు అయితే ఇచ్చాడు, అభివృద్ధి లేదు. నెక్స్ట్ మెయిన్ మగవాళ్ళకి మంచి మందు ఇవ్వకపోవడం. ఇప్పుడు చట్టం ఒకటి తీసుకొచ్చాడు కదా, అది మాత్రం ఫుల్గా 100కి 90% ఎగనిస్ట్. దానివల్లే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు. అంటే నిన్న ఎంపీలు వాళ్ళ ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యి మీరు ఎవరో కూడా ఆధారపడవద్దు, మళ్ళీ మన ప్రభుత్వమే వస్తుందని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి అయితే మళ్ళీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. నెక్స్ట్ మళ్ళీ 2029లో జగన్మోహన్ రెడ్డి సీఎం. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళ 3 రాజధానులు ఎలాగో వీళ్ళ 3 పార్టీలు నిలకడగా ఉంటాయని ప్రజల్లో నమ్మకాలు అయితే లేవు. నెక్స్ట్ ప్రజల్లో జగన్మోహన్ రెడ్డికి 40% ఓటింగ్ పడింది. సీట్లు తగ్గినాయి కానీ ఓటింగ్కు తగ్గల. నెక్స్ట్ ఇవాళ ఆయన ఫస్ట్ కాంగ్రెస్ అన్ని బాధలు పడే బయటకు వచ్చి ప్రతిపక్షంగా పోటీ చేసి గెలిచి మళ్ళీ పార్టీ పెట్టి 67 సీట్లు ప్రతిపక్షంగా గెలుచుకున్న ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి. మిగతా పార్టీలకు ఆ చరిత్ర లేదు. ఇప్పుడు పెట్టిన పార్టీ వాళ్ళకి ఎవరికి ఆ చరిత్ర లేదు. ఈయన సదాశక్తిగా పెట్టుకొని 67 సీట్లు వచ్చినాయి, ఎంపీ సీట్లు వచ్చినాయి, గెలిచారు. తర్వాత రాజకీయంలో గెలుపు ఓటంలోనే సహజం. ఇప్పుడు ఓడిపోయామని కుంగిపోకర్లేదు, గెలిచామని పొంగిపోకర్లా. మళ్ళీ ప్రజల పక్షాన పోరాడతాడో, ప్రజలతోడే ఉంటాడో. మళ్ళీ 5 సంవత్సరాలకే మళ్ళీ కూడా ఆయన రాజకీయ ప్రయాణం మొదలెడతానే ఉంటాడు. అది ప్రజలు ఇచ్చే తీర్పు కానీ నాయకులు ఇచ్చే తీర్పు కాదు. మళ్ళీ ప్రజల వెంట ఉంటే ప్రజలు తీర్పిస్తారు. వైఎస్ఆర్సీపీ ప్రస్తుతానికైతే రీడింగ్లోనే ఉంది. ఇలా ఇప్పుడు ప్రభుత్వం నిన్న ఎక్కి ఇంకా ఎన్నో రోజులు అవలా. ఇలా చేసిన వైఫల్యాలు కానీ ఇలా చేసే ప్రజా పరిపాలన కానీ ఇవన్నీ బాగుంటే పట్టం కడితే మళ్ళీ వీళ్ళకే కట్టవచ్చు. ఇలా చేసే తప్పుల వల్లే మళ్ళీ ఆయనకు పట్టం కడతారు. ప్రజల్లోని వ్యతిరేకత రాకూడదు. ఇలా ప్రజల్లో వ్యతిరేకత ఇలా తెచ్చుకుంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డే వస్తాడు. ఇలా ప్రజల మనసులకు గెలిస్తే మళ్ళీ ఇలా వస్తారు. నాది చిన్న వయసే, నాకు 15 ఏళ్ళుగా ఈ కష్టాలను భరిస్తున్నాను, ఇది నాకు ఒక లెక్క కాదంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం జరుగుతుంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? జగన్మోహన్ రెడ్డికి వయసు ఉంది. ఆయన మళ్ళీ ఒకవేళ ఆయన ఎన్ని చిత్రహింసలు పెట్టినా ఎన్ని బాధలు పెట్టినా సరే అన్నీ అనుభవించగలడం. మళ్ళీ వస్తాడు. మళ్ళీ సింహం సింగిల్గానే ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారికి అయితే వయసు అయిపోయింది. 5 సంవత్సరాలతో ఆయన వయసుతో మీద పడుతుంది. నెక్స్ట్ లోకేష్ గారిని లైన్లో పెడుతున్నారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారికి వయసు ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి వయసు ఉంది, చంద్రబాబు నాయుడికి వయసు అయిపోతుంది. ఎందుకంటే కుర్రోడే కదా, ముసలోని పరిగెత్తమనలేం కదా. మన పార్టీని నమ్ముకొని, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కోట్లాది ప్రజలు ఉన్నారు, లక్షలాది మంది నాయకులు ఉన్నారు అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం జరుగుతుంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ప్రజలు అనేవాళ్ళు ఒక నాయకుడిని ఎప్పుడూ కూడాను వాళ్ళ మనసులోని వాళ్ళ గుండెల్లోనే ఎప్పుడూ ఉంటుంది. వాళ్ళ నమ్ముకున్నదే. ఇలా చిరంజీవి కానీ, రామారావు గారు కానీ, ఇప్పుడు రాజశేఖర రెడ్డి కానీ, వీళ్ళందరూ కూడా అభిమానం ఉండే నాయకుడిగా ఎదిగిన వాళ్ళు. వీళ్ళు ప్రజలను నమ్మితేనే కదా నాయకుడిగా ఎదుగుతాడు ఎవడైనా. నాతో వాడు రాజకీయ నాయకుడిగా కానీ సినిమా యాక్టర్గా కూడా ఎదగడు. అది ప్రజలు నమ్ముకుంటేనే వాడు ఒక స్టార్ అవుతాడు. అలాగే ఆయన నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, ఆయన మళ్ళీ వస్తాడు. జగన్మోహన్ రెడ్డి నిన్న సమావేశం అయ్యి ఎంపీలు ఎమ్మెల్యేలతో మీరు ఎవరు కూడా ఆధారపడవద్దు, మళ్ళీ మన పార్టీ వస్తుందని కూడా ఒక ధీమా వ్యక్తం అయితే చేస్తున్నారు. మళ్ళీ దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఈ పార్టీ కూడా అలాగే జగన్మోహన్ రెడ్డి ఇలా చేసిందనుకోండి, ఇప్పుడు వచ్చిన తెలుగుదేశం పార్టీ బహుశా మళ్ళీ వాళ్ళే వస్తారు. అందులో అదే ధైర్యం చెప్పుకుంటాడు. వీళ్ళు సరిగ్గా చేయకపోతే మనమే వస్తామని చెప్పుకుంటాడు. అంటే
అంటే బాధ్యతలు స్వీకరించి కూడా ఒక 4 రోజులు 5 రోజులు కూడా కావట్లేదు. ఇంతలోకే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ధీమా చేయడానికి గల కారణాలు ఏమంటాయంటారు? ఆశపడ్డం మామూలే కదా, చేయడేమోనని అనుకోవచ్చు అతను. అందువలన కాన్ఫిడెంట్ వీళ్ళకి ధైర్యం నింపడం కోసం కూడా మొన్నటి వరకు వైనాట్ 175 అన్నారు కదా. సో 175 రావని వాళ్ళకి తెలుసు. కాకపోతే ఏంటంటే పార్టీ కేడర్లో ఒక ధైర్యాన్ని నింపడం కోసం ఏంటంటే ఆ విధంగా మాట్లాడి ఉండొచ్చు. పాజిటివ్ అవేర్నెస్ తీసుకురావడం కోసం వైనాట్ 175 అన్నారు. 175 రావు కదా, రావన్న విషయం అధ్యక్షులైనటువంటి ఆయనకి తెలియకేం కాదు. కాకపోతే పార్టీ కేడర్లో ఏంటంటే ఒక ఉత్సాహాన్ని, పాజిటివ్ అవేర్నెస్ని కార్యకర్తల్లో కానీ కేడర్లో కానీ తీసుకురావడం కోసం ఆ మాట అన్నారు. ఇది కూడా ఏంటంటే నేను ఓడిపోయి నిరుత్సాహంలో ఉన్నారు కదా. సో ఏంటంటే మీరు ఎవరు అధైర్యపడొద్దు, ధైర్యంగా ఉండండి, మనం కూడా మళ్ళీ అధికారంలోకి వస్తాము అనేసి చెప్పడం తప్పే ఉంది. ఎవరిమైనా చెప్తాం కదా, ఓడిపోయినటువంటి వాళ్ళకి ధైర్యం చెప్పాలి కదా. గెలుపోవటం సహజమే కదా ఎలక్షన్లలో. సో వీళ్ళు కూడా ఏంటంటే రేపు సరిగా చేయలేదనుకోండి, ఎక్కడైతే నెగిటివ్ వస్తుందో అది చూస్తారు, వాళ్ళు ప్రచారం చేసుకోవడం. సో వీళ్ళు కూడా అలాగే చేశారంటే వాళ్ళు గెలవడం అవన్నీ సహజమే కదా. సో అందుకోసం చెప్పుంటారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కోట్లాది మంది ప్రజలు ఉన్నారు, లక్షలాది మంది నాయకులు ఉన్నారని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలతో చెప్తున్నారు. మీరు ఎక్కడా కూడా వెనకడుగు వేయొద్దంటూ కూడా ఒక ధైర్యాన్ని అయితే ఇస్తున్నారు. పార్టీలు నమ్ముకొని ప్రజలు ఉండరు, నాయకులు ఉంటారు. కానీ ప్రజలు ఎందుకు ఉంటారు? ప్రజలకి ఏంటంటే అభివృద్ధి కావాలి, వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుండడం కోసం డెవలప్మెంట్ కావాలి, నిరుద్యోగం లేకుండా కావాలి, వాళ్ళకి పని కావాలి. అంతేగాని ఏ పార్టీ వచ్చినా కూడా సాధారణ ప్రజలకైతే మాత్రం అది పెద్ద అవసరం అయితే ఉండదు. ఎవరు వచ్చినా కూడా, చంద్రబాబు నాయుడు గారు వచ్చినా, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా కూడా మనకి కావాల్సింది ఏంటి? డెవలప్మెంట్ కావాలి. ఏమైనా పరిశ్రమలు వస్తే మన వాళ్ళ పిల్లలకి ఏమైనా ఉద్యోగ అవకాశాలు వస్తాయి, మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, మనం బాగుపడతామని ఆ కోరిక ఉంటుంది. కానీ ఏ పార్టీ ఆ పార్టీనే నమ్ముకొని ఎవరు జనాలు అయితే ఉండరు, నాయకులు ఉంటారు. వాళ్ళకి కావాలి కదా, నాయకులు అనేవాళ్ళు పార్టీకి కావాలి కాబట్టి వాళ్ళకు ఉంటుంది. కానీ జనాలకైతే పార్టీలు నమ్ముకొని ఉండరు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, నాది చిన్న వయసే, నేను కష్టాలు 15 ఏళ్ళ నుంచి చూస్తూనే ఉన్నాను, ఇది నాకు ఒక లెక్క కాదంటూ కూడా ఆయన ఒక సవాల్ అయితే విసురుతున్నారు. సవాల్ ఎవరైనా విసురుతారు కదా. గత 5 ఏళ్లలో వాళ్ళు కూడా విసిరారు కదా, సవాల్ విసిరారు, బూతులు తిట్టారు, అవన్నీ సహజమే. కాస్త మాట్లాడగలిగేటువంటి సమర్థత ఉన్నటువంటి ప్రతి నాయకుడు ఏంటంటే సవాల్ విసురుతూనే ఉంటారు. ఆ సవాళ్ళన్నీ చంద్రబాబు నాయుడు గారు ఏం తీసుకోరు కదా. ఎవరు చేసే పనులు వాళ్ళు చేస్తారు, వాళ్ళ వేలు వాళ్ళు వెళ్తారు, వీళ్ళ వేలు వీళ్ళు వెళ్తారు. ఓడిపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళ భరోసా కోసం వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు, సవాల్ విసురుతారు. దానివల్ల ఉపయోగం ఏముంది? సామాన్య ప్రజలకి ఏమైనా ఉపయోగం ఉందా సవాల్ విసిరితే? లేదు కదా. కాబట్టి అది వాళ్ళ ఇష్టం. గత ఎన్నికల్లో జరిగిన ఎన్నికలకి ఈ ఎన్నికలకి కనుక పోల్చుకుంటే 10% మనకు ఓటు శాతం తగ్గింది, ప్రజలందరూ కూడా మన అంటే ఉన్నారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం జరుగుతుంది. అంటే ఉచిత పథకాలు తీసుకున్న వాళ్ళు కొంతమంది అయినా ఓట్లు వేస్తారు కదా, ఓటు వేయకుండా ఉండరు కదా. సో అందుకోసం ఏంటంటే ఓటింగ్ శాతం 10% అయినప్పటికీ కానీ ఒక ఓటు వచ్చినా కూడా గెలిపే కదా. సో పర్సెంటేజ్ కొంత తగ్గకపోయినా కూడా ఏంటంటే 10% వచ్చింది కాబట్టి ఒక ఓటు వచ్చినా కూడా ఎక్కడైనా గెలిపే కదా, గెలిచిన వాడికే కదా ఇస్తారు. సో అంతే. అది వాళ్ళు కూడా ఏంటంటే వీళ్ళు కూడా సరిగా చేయకపోతే రేపు వాళ్ళే వస్తారు అధికారంలోకి.